మళ్ళీ ఒకసారి దర్శకత్వం నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ అన్న ఒక్కరు కూడా జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజ్ గారు థ్యాంక్ యూ. పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ రావాలని మీరు కోరినందుకు. కానీ బట్ ఏ ఇంటర్నేషనల్ సైట్కి పోయినా న్యూ వేవ్ సినిమా డైరెక్టర్లు, ఇండియన్ డైరెక్టర్ల జాబితా తీసుకుంటే ఇంటర్నెట్లో ఏ సైట్లో అయినా దాదాపు నేను నిన్నటి నుంచి చూస్తే నరసింహరావు గారు ఉన్నారు, సచీత్ రే, రిత్విక్ ఘటక్, అదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కాసరవెల్లి, జాన్ బారువా, ఎమినెంట్ డైరెక్టర్స్, బిమల్ రాయ్ లాంటి వాళ్ళ సరసన నరసింహరావు గారు ఉన్నారు. ఆయన నుంచి ఒక్కటి మాత్రం నేను మీతో ఏకీపిస్తున్నాను, ఏంటంటే ఇంకొక సినిమా నుంచి అతి త్వరలోనే రావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నా. తర్వాత ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే కూడా రంగుల కళకు సంబంధించి, ఎందుకంటే అది క్లాసిక్ స్టేటస్ వచ్చేసింది. 25 years 30 years అయిన సినిమా అది మన తెలుగు. రండి ప్లీజ్, ఎవరో ముందు ఒకరు మీరు మీ పేరు చెప్పేసి. ఒకటే నిమిషం మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రమణ మహర్షి దగ్గరికి పాల్ బ్రంటన్ వచ్చినప్పుడు ప్రపంచంలో నువ్వు ఒకడివి కావు అని అంటే ఆయన ఆశ్చర్యపోయినాడు, నేను ఎందుకు ఒకడివి కానని, నీవే ప్రపంచానివి అన్నాడు. రంగుల కళలో ఆ ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా చూపించడం జరిగింది. ఇందాక జీవన్ రావు గారు అన్నట్టుగానే నాకు కూడా అదే భావం వచ్చిందండి. అంటే ఊరికే సిగరెట్ తాగడం, ఊరికే టీ తాగడం అని అది కొంచెం అనిపించిన, అయితే దానికి కూడా ఏంటంటే ఇట్లా ఆర్టిస్ట్ ఒక అంత సంఘర్షణ పడుతూ కూడా ఆ విధంగా ఉండకూడదు అని ఒక ఐడియా వచ్చి, అంటే అట్లా అంటే మనం నెగటివ్ క్యారెక్టర్లో కూడా, రావణాసురుడు క్యారెక్టర్లో కూడా అట్లా ఉండకూడదు అని నేర్చుకుంటాం కదా. సమాజం అట్లా కూడా ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఒక ఉత్కంఠ, చివరిలో తీసుకునే కంటే ఉత్కంఠ అది ఇంకా తొందరగా అతను స్పందించి ఉంటే బాగుంటుంది రవి అనే ఆర్టిస్ట్ అని అట్లా అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ముందే స్పందిస్తే సినిమా అయిపోతుంది కదా. మాది వరంగల్ జిల్లా నెల్లికూరు మండలం, గ్రామం బొడ్లాడ. నేను జనజాగృతి జేజేఎస్ స్వచ్ఛంద సంస్థ సోషల్ ఆర్గనైజేషన్కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా వరంగల్ జిల్లాలో ఈ ఆర్గనైజేషన్ సామాజిక రుగ్మతల మీద సామాజిక చైతన్యం కోసం, ప్రజలలో చైతన్యం కోసం ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన నేను. అయితే నేను ఇక్కడికి వచ్చాను, ఒక 4 days అవుతుంది. మన వేదకుమార్ సార్ దగ్గరికి వచ్చాను. రాగానే ఇట్లా నరసింహరావు సార్ అని వాళ్ళ అన్నయ్య గారు ఇట్లా రంగుల కళ చిత్రం డైరెక్టర్ అని తెలిసింది. నాకు చాలా ఆనందం వేసింది. అసలు ఆనాడు ఆ సినిమా గురించి, రంగుల కళ అంటేనే జనాలలో ఒక రక్తం ఉడికేది. అందులో వచ్చిన గద్దరు పాడినటువంటి ఇప్పుడు విన్న పాట భద్రం కొడుకు నా కొడుకు, అది మా భూమి సినిమా కదా, రంగుల కళ. ఇప్పుడు ఇంకేదో పాట వచ్చింది, జంబల్ బారి వెయ్యి కాలాజారి. అది రేడియోలో రాగానే అసలు జనాలలో ఒక ఉత్సాహం. అసలు నిజానికి నేను చెప్పాలంటే విప్లవకారులలో ఒక ఉద్యమం పుట్టింది కారణం కూడా రంగుల కళ, మా భూమి చిత్రాల కారణం అని నేను అనుకుంటున్నా వాస్తవానికి. కానీ ఇప్పుడు వచ్చే చిత్రాలు మాత్రం కేవలం కమర్షియల్ డబ్బు కోసం, ఈ ఉద్యమాలను వాడుకొని డబ్బు సంపాదించడం కోసం చిత్రాలు తీస్తున్నారు అని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం. కానీ ఆనాడు తీసినటువంటి మన నరసింహారావు గారి సినిమా నిజంగా తన బ్లడ్లోనే, తన రక్తంలోనే ఉద్యమ భావాలు, ఉద్యమ రక్తం ఉంది వాస్తవికంగా. కానీ ఇప్పుడు వచ్చిన చిత్రాలు మాత్రం కేవలం ఆ ఉద్యమాలను వాడుకొని, డబ్బు కమర్షియల్గా వాడుకొని అవతల పారేసి డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ చిత్రాలు తీస్తారని నేను అనుకుంటున్నాను. అయితే నాది ఒక చిన్న విన్నపం. గద్దర్కు ఒకసారి కాల్పులు జరిగినప్పుడు నేను ఒక పాట రాశాను. నా ఈ కొన్ని 2-3 ఆడియో క్యాసెట్లు కూడా రిలీజ్ అయినాయి. ఒకటి పోరుదారి అని, ఇదే నా స్వర్ణాంధ్ర అని. అందులో ఒక పాట గద్దర్ మీద రాశాను నేను. అది వెలుగులోకి రాలేదు. ఒక 2 చరణాలు మీ ముందు పాడి వినిపిస్తాను నేను, మీ అవకాశం ఉంటే. ఒక 2 చరణాలు.
ఓకే సారీ. కన్నీరు పెట్టకు తల్లి, కలత చెందకే తల్లి, కన్నీరు పెట్టకు తల్లి, నువ్వు కలత చెందకే తల్లి. గద్దరన్నా గొంతు మోయా తూటాలను పేల్చెనని, కన్నీరు పెట్టకు తల్లి, నువ్వు కలత చెందకే తల్లి, కన్నీరు పెట్టకు తల్లి. బాంచుల్లో బడిగొల్ల బతుకుల్లోన పొద్దు పొడుపు పొడవాలని, పొద్దు పొడుపు పొడవాలని, రెక్కాడితే డొక్క నిండని జనం పాట పాడినాడే, జనం పాట పాడినాడే. కాలుకు గజ్జ కట్టినాడమ్మో, కాలుకు గజ్జ కట్టినాడమ్మో, చిర్రొతడపై మ్రోగినాడమ్మా. కన్నీరు పెట్టకు తల్లి, నువ్వు కలత చెందకే తల్లి, కన్నీరు పెట్టకు తల్లి. పేదల రక్తం జుర్రుకు మరిగిన దోపిడి దొంగల భరతం పాట, దోపిడి దొంగల భరతం పాట. కడుపులో చల్ల కరగాని దొరల కళ్ళల మెరిసే కత్తుల పాట, కళ్ళల మెరిసే కత్తుల పాట. పేదవాడికి పాలాబువా, పేదవాడికి పాలాబువా, బలిసినోడికి పక్కల బల్యం. కన్నీరు పెట్టకు తల్లి, నువ్వు కలత చెందకే తల్లి, కన్నీరు పెట్టకు తల్లి. గద్దరన్నా గొంతు మోయ తూటాలను పేల్చనని, కన్నీరు పెట్టకు తల్లి, నువ్వు కలత చెందకే తల్లి, కన్నీరు పెట్టకు తల్లి. ఈవినింగ్ టు ఎవ్రీబడి. 1983లో ఈ మూవీ తీయడం జరిగింది. నేను ఆ రోజులలో మాసప్ ట్యాంక్లో థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ ఉన్నాను. అండ్ ఐ రిమెంబర్ ప్రెటీ వెల్ దట్ దిస్ మ్యాన్, నేను ఏదైతే చూశానో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి లెజెండ్ మన తెలంగాణలో. ఆ రోజులోనే నేను అనుకున్నాను. అండ్ వీ హ్యావ్ ఎ లెజెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అండ్ డెఫినెట్లీ తన తీసిన ప్రతి మూవీ నేను చూసినాను. 87లో తన తీసాడు. నేను అది యూఎస్కి తెప్పించి, యూఎస్కి ఆ రోజులలో క్యాసెట్లలో వస్తుండే, యూఎస్లో అది క్యాసెట్లలో తెప్పించుకున్నాను. ప్రతి మూవీ ఐ హ్యావ్ సీన్ యూఎస్. అండ్ హీఈస్ వెరీ క్లోజ్ టు నేచర్. ప్రతిదీ న్యాచురల్గా తీస్తాడు. ఏ ప్రీ సెట్టింగ్ ఉండదు, మేకప్ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే జరుగుతుందో అది తీస్తాడు. దట్ పార్ట్ ఆస్పెక్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ హిస్ ట్రూ పర్సనాలిటీ. దట్ ఈస్ ఎంత లైఫ్ని ఎంత, ఆల్దో తన అన్నాడు నాకు క్లాస్లో 0 అండ్ బయట 0 కాదు, మీరు లైఫ్ని స్టడీ చేశారు. బుక్కులు చదివి డిగ్రీలు పొందడం అది కాదు, మీరు లైఫ్నే స్టడీ చేశారు. ఇంకపోతే నాగరాజ్ బైసాబ్ అన్నాడు ఏంటంటే పద్మశ్రీ కానీ అదే అని. సరే, ఇప్పుడు చాలా ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉన్నది. మహాత్మా గాంధీకి ఎందుకు నోబెల్ ప్రైజ్ రాలేదు, నెల్సన్ మండేలాకి వచ్చేసింది పీస్ ప్రైజ్. ఈజ్ మచ్ బియాండ్ పద్మశ్రీ, ఈజ్ మచ్ బియాండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ అవార్డ్స్ అనేది తనకు చిన్నది. ఎందుకంటే మనము తన యొక్క మైండ్ సెట్, తన యొక్క ఆర్టిస్టిక్ ఏవైతే చూస్తున్నామో ఇట్స్ ప్రైజ్లెస్. యూ కెనాట్ compare that to an award. It's much bigger. అది దట్స్ మై అబ్జర్వేషన్. పోతే తన ప్రతి మూవీలో ఫ్లూట్ ఎక్కువ వాడతాడు. అది దానికి ఎందుకు కారణం నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఒక్కొక్క మూవీలో తన ఫ్లూట్ తీసుకొని అక్కడ పాండ్ పక్కన ఉంటాడు. ఆ మూవీ పేరు నాకు మర్చిపోయినాను. ఏదో ఫ్లూట్ ఎక్కువ మీ మూవీస్లలో ఉంటాయి. చాలా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్తోనే ఉంటాయి, వెస్టర్న్వి కాకుండా. దట్ ఆస్పెక్ట్స్ ఆల్సో చాలా మంచిది. అండ్ కమర్షియల్ డెఫినెట్లీ ఆర్ట్
ఆర్ట్ మూవీస్లలో ఆర్ట్ ఏది అనేది ఏదో ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రేపు రాబోయే తెలంగాణలో కానీ డెఫినెట్లీ ఇక్కడ ఒక నరసింహరావు, ఇంకో నరసింహరావు కూడా ఉన్నాడు, దట్ ఈస్ గద్దర్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ parallelly leading their own life towards the destiny that is what we call as Telangana. Thank you very much. Jai Telangana. నా పేరు దేవేష్ కుమార్, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. థ్యాంక్ యూ. చివరిగా ఒక్క చిన్న మాట, సినిమా కళ దృష్టితో నరసింహరావు గారి సినిమాలను చూస్తే అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద నరసింహరావు గారు మాట్లాడుతున్నప్పుడు మనకు అవగాహనలోకి వచ్చే విషయాలు మరీ ఆసక్తికరంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డివిడీల్లో గనక ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తే ఈ మధ్య చేస్తున్నట్టుగా కొన్ని గొప్ప కళాఖండాలకి వెస్ట్ నుంచి వస్తున్న వాటిల్లో ఒక డైరెక్టర్ కమెంటరీ అని ఉంటుంది. సినిమాతో పాటు మనం డైలాగుల్ని మిగతా సౌండ్ని కొద్దిగా తగ్గించేసి డైరెక్టర్ కమెంటరీ ఆన్ చేసుకుంటే డైరెక్టర్ కమెంటరీ వినొచ్చు అనమాట సినిమా చూస్తూ. సో ప్రతి దృశ్యాన్ని, దాని వెనక తీసిన నేపథ్యాన్ని, అక్కడ చూపించిన మెళకువని, ఇట్లా ఎందుకు ఎడిట్ చేశాము, ఇక్కడి నుంచి పాత్ర ఎందుకు వచ్చింది, దాని అర్థాన్ని కూడా డైరెక్టర్ తన దృష్టితో చెప్తూ వివరిస్తూ పోతాడు. ఇంకొన్నిసార్లు డైరెక్టర్ కాకుండా ఒక విమర్శకుడి కమెంటరీ కూడా ఉంటుంది. సో సినిమాని 4-5 సార్లు చూడొచ్చు అన్నమాట. సినిమా అసలు డైలాగ్, అసలు సౌండ్తో ఒకసారి, డైరెక్టర్ కమెంటరీతో ఒకసారి. అలా ఇవాళ ఇన్ని జ్ఞాపకాలు చెప్పారు ఈ సినిమాతో ముడిపడి ఉన్నవి. అట్లాగే మేము లామకాలంలో చూసినప్పుడు ప్రతి చిత్రం గురించి చెప్పినవి కూడా ఇవన్నీ అక్షరబద్ధం చేసి, అంటే అచ్చులో వస్తే రికార్డ్ చేయడం కాకుండా, ఆడియోలో కాకుండా, అదొక విషయం. ఇలా కమెంటరీతో కూడా ఈ సినిమాల్ని 2-3 అయినా నరసింహరావు గారి సినిమాల్ని రిలీజ్ చేస్తే అసలు వీటిలో వెనక ఎంత పని ఉంది, ఎంత కృషి ఉంది, ఏ రకాలుగా ఈ సినిమాని చూసి ఆనందించవచ్చు. దృశ్యముగా సినిమా కదులుతున్న చిత్రం కదా, కదులుతున్న చిత్రం దృష్టితో ఆ సినిమాని మనం ముఖ్యంగా చూడాలి. అది మొదటి లక్షణం. ఆ తర్వాత ఇంకా మిగతా వచ్చే అంశాలన్నీ కూడా అలా చేయడానికి వీలవుతుందేమో అని పరిశీలించమని నరసింహరావు గారిని కోరుతున్నాను. ఇందాక ఒక మిత్రుడు, నేను పేరు మర్చిపోయాను, ఆయన ఉద్యమాల్ని, అదే ఈ 2 సినిమాలు విప్లవాలను సృష్టించాయంటే విప్లవాలే ఈ సినిమాలను సృష్టించాయి. అదొక కరెక్షన్. రామచంద్ర ఎవరో ఉన్నారు, మన జీవన్, ఈ సినిమాలు విప్లవాన్ని సృష్టించాయి ఆంధ్రప్రదేశ్లో అంటే విప్లవాలు ఈ సినిమాలను సృష్టించాయి. అది ఆ కరెక్షన్. ఈ సినిమాలు కానీ మిగతా కళలు కానీ విప్లవాత్మకంగా ప్రజలకు సంబంధించిన కళలకు సంబంధించిన. రెండో విషయం, ఇందాక మిత్రుడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దేవేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేను ఇవన్నీ విని మ్యూట్ అయిపోతాను అన్నమాట. అంటే ఎందుకంటే సినిమాలకు వచ్చింది, కళలోకి వచ్చింది, ఏదో నేను అనుకున్నది సాధించాలనుకున్నది తప్పించి మిగతా ఏదేదో ఆశించి కాదు. కాబట్టి ఇప్పటికీ నాకేం రిగ్రెట్స్ లేవు. ఇందాక ఒక మిత్రుడు అన్నాడు, ప్రజల అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నారా, వారి పేరు మీరే వేలాద్రి గారు. నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నేను నా వైఫ్తో అంటుంటాను, ఇద్దరం కార్లో వెళ్తుంటే ఒక ట్రాఫిక్ ఐలాండ్ వచ్చిన దగ్గర పిల్లలు, చిన్న పిల్లలు బెగ్ చేస్తుంటారు. నేను అంటాను, ఇప్పుడు మన పిల్లలు ఇట్లా రోడ్డు మీద పడి భిక్ష వెతుకుంటే ఎట్లా ఉంటుంది అని. అంటే ఎందుకు నువ్వు అట్లా ఆలోచిస్తావు అంటే, ఈ పరిస్థితుల్లో నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళేట్టు చేసాయని చెప్పాను. నేను ఆవిడకి చెప్తుంటాను అప్పుడు. ఆవిడకి మళ్ళీ అది జ్ఞాపకం వస్తే భయపడుతున్నాను, మళ్ళీ ఇక్కడ రాజకీయం ముందేసుకుంటాడా అని. అంటే ప్రాబ్లం ఏంటంటే, రాజకీయం మనం ముందేసుకోవడం కాదు, మన ముందే ఉంది అది. మనం దాన్ని ఆచరిస్తున్నామా లేదా అనేది వేరే విషయం, మన కెపాసిటీస్ సంబంధించిన విషయం తప్పించి ప్రజలు ఉన్నారు, ప్రజల జీవన విధానం ఉంది, ప్రజల కష్టాలు, బాధలు, గాథలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి మనం ఏం చేయగలుగుతామని మ్యూట్ అయిపోతాం అనమాట. అంటే మనం అట్లానే మ్యూట్ అంటే ఏమంటాం మనం, ఐ డోంట్ నో, మనలోకి మనం అంతర్ముఖినులు అయిపోతాం. తప్పించి వేరే మనకేం కనిపించదు. ఎమోషనల్ అవుతే మనం షౌట్ చేయాలి, లేకపోతే ఫైట్ చేయాలి, లేకపోతే అరవాలి, లేకపోతే సీన్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఆర్గనైజ్ చేయాలి. ఓ సినిమానో, పాటనో, లేకపోతే ఆటను. గద్దర్ పాడుతుంటే కొన్ని లక్షల మంది, అంటే 1-2 లక్షల మంది కూడా కాలు కదిలినట్టుగా అట్లా మనకి ఏ ఒక
100 సంవత్సరాలకు ఒక ఆర్టిస్ట్ పుడతాడు అట్లాంటి వాడు. సో అది కాకుండా ఆ ట్రెడిషన్ని ముందు తీసుకెళ్ళే మన గూడ అంజయ్య కానీ, లేకపోతే రసమయ్య బాలకిషన్ కానీ, అందశ్రీ కానీ, గోరటి వెంకన్న కానీ, విమలక్క కానీ, ఎంతోమంది, ఒక్కరు కాదు, వందల మంది ఈరోజు రెప్లికాస్ ఆఫ్ గదర్, జన్నాట్య మండలి గొంతు అనేది మనకి. ఒకసారి నేను 1980లో భువనగిరికి వెళ్ళాను. అక్కడ ఒక 15 days ఉండి గెస్ట్ హౌస్లో ఆ చుట్టుపక్కల ఒక 20-30 గ్రామాల్లో తిరిగి ఫోక్ సాంగ్స్ కలెక్ట్ చేస్తున్నాను, రికార్డ్ చేస్తూ. ఒక ఊరికి వెళ్తే అడిగాను, మీ ఫోక్ సాంగ్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి, పుస్తకంలో ఉన్నాయి అన్నారు. పుస్తకంలో గ్రామాల్లో పుస్తకంలో జనరల్గా వీధి నాటకాలు ఏమంటే మన ఇవి యక్షగానాలు ఉంటాయి, కానీ పాటల పుస్తకాలు అంటే ఆశ్చర్యపడి ఏదో పాత దయ ఉంటుంది తెమ్మంటే జన్నాటమంటే పాటల పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. అది నేనే ఎడిట్ చేసింది. సో కాబట్టి అట్లా ఊరూరికి అప్పటికే 80sలో కొన్ని లక్షల కాపులు అమ్ముడిపోయి ఉంటుంది. అది ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు దానికి సంబంధించిన ప్రచారం, పర్ఫార్మెన్సెస్ కొన్ని వేల సంఖ్యలో, ఒక 10,000 పర్ఫార్మెన్సెస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాకుండా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కూడా పర్ఫార్మెన్సెస్ జరిగాయి. అది ఒక ఉద్యమంలాగా జరిగింది. ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్కి సంబంధించిన ఒక చరిత్ర ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఇందాక వచ్చి ఆయన ఒక పాట పాడాడు. అంటే ఎవ్రీబడి బికేమ్ ఆర్టిస్ట్. కళాకారులు అంటే కొంతమంది ప్రత్యేకత గలవాళ్ళు, టాలెంటెడ్ గలవాళ్ళు, ఆ దృక్పథం ఉన్నవాళ్ళు, ఆ రకంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే కళాకారులు అవుతారు జనరల్గా. కానీ ఈ ఆటపాట ఏం చేసిందంటే ప్రతి ఒక్కరిని పాడేట్టు చేసింది. సో ఆ రకంగా ఒక నిజమైన విప్లవం వచ్చింది ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో. సో కాబట్టి చాలా విషయాలు జరిగాయి. కానీ మనం ఎంత చేసినా ప్రజలకి ఏదో ఒక కొరత ఉంటుంది. నా మటుకు నేను జీవితంలో చేయగలిగింది చేశాను కాబట్టి నాకు ఏదో జరగలేదు, రాలేదన్న కాంప్లైంట్ ఎన్నడూ లేదు. సో నేను చేసిన పనికి నాకు 100 రెట్లు ఎక్కువనే నాకు గౌరవం ఇచ్చారు సమాజం. ఎందుకంటే పాత సమాజంలో ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉండేవి కావు. కానీ ఈ సమాజంలో ఏంటంటే మీడియా ఉంది, ఫోకస్ అవుతుంది, కాబట్టి ఇంత పేరు వస్తుంది. కాబట్టి పేరు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ మనం జీవితంలో ఏదో చేద్దాం అనుకున్న భావాన్ని మనం ప్రజల్లో ప్రవేశపెట్టగలిగామా, ఎంతవరకు మనం సక్సెస్ అయ్యామా అన్నది ఒకటే గీటురాయిగా ఉంటుందని నేను అనుకుంటాను. నాకు కానీ, కవులకు కానీ, కళాకారులకు కానీ, లేకుంటే రాజకీయ అందరికీ వర్తిస్తుంది ఇది. ముఖ్యంగా మేము కళాత్మక జీవితానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. సో ఇలాంటి ఎఫర్ట్స్ ఇందాక మిత్రులు అన్నట్టు ఇప్పుడు జరుగుతున్నాయి, ఇదివరకు జరిగాయి. ఆ రోజున సుద్దాల హనుమంతుడు రాశాడు, తిరునగరి రామచంద్ర రాశాడు, రాజారాం రాశాడు. ఇప్పుడు ఇందాక నేను పేర్కొన్న ఎంతోమంది ఆర్టిస్టులు రాశారు, ఆడారు, పాడారు. రేపొద్దున తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ట్రెడిషన్, అన్ని రకాల ట్రెడిషన్స్ కొనసాగుతాయి. ఒకటే మనం చేస్తున్న పనిలో, ఫోకస్డ్ వర్క్లో మనం ఎంతవరకు పరిణితి సాధించగలము అంటే, ఒకటి పాపులారిటీ కాకుండా ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు విఠలాచార్య సినిమా చాలా ప్రాచుర్యం పొందుతుంది. గుర్రం ఆడుతుంది, పాడుతుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. కుక్క ఆ పని చేస్తుంది, నక్క చేస్తుంది, అన్నీ. ఆ రకంగా చాలా ప్రాచుర్యం పొందాలి అంటే నేను చేయగలను ఆ పని. కానీ ఆల్రెడీ కృష్ణానగర్లో చాలామంది చేస్తున్నారు, 100,000 మంది చేస్తున్నారు. జూబ్లీస్లో, ఫిలిం నగర్లో. ఇక నేను కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ దట్. సో నేను హాయిగా ఇంట్లో కోసం చదవగలను, మా మమ్మల్తో ఆడుకోగలను, లేకుంటే ఏదో మ్యూజిక్ వినడమో, లేకపోతే రాసుకోవడమో, చదువుకోవడమో, లేకుంటే ఫోటోగ్రఫీ, పెయింటింగ్లో నేను బిజీగా ఉండి నా పనులు నేను చేసుకోగలను. ఏదో సినిమా తీయాలనుకున్న రోజున, అలాంటి ఆలోచన వచ్చిన రోజున, అలాంటి కథ దొరికిన రోజున, అలాంటి వనరులు సమకూరిన రోజున నేను సినిమా తీశాను. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా అలాంటిది ఏదన్నా చేయగలిగితే చేస్తాను. సో ఇప్పటికి సినిమా కన్నా ఎక్కువ సమయం మాట్లాడడం జరిగింది కాబట్టి మిమ్మల్ని అందరూ క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను. చర్చా కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, అదేవిధంగా ఈ చర్చకు అధ్యక్షత వహించి ఈ చర్చను నడిపించినటువంటి రామకృష్ణ గారికి, ఈ చిత్ర వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ చిత్రాన్ని తీసి మన ముందుకొచ్చి మనతో వారి ఉన్నటువంటి వారి అభిప్రాయాలని, ఆ వ్యయ ప్రయాసాలని, ఆ రోజు ఉన్నటువంటి వారి అనుభవాలన్నీ మనతో పంచుకున్నందుకు నరసింహరావు గారికి,
మరొక వక్తగా విచ్చేసినటువంటి సుమా సంపతి గారికి, సాయి చంద్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి నాగరాజు గారు, వేలాద్రి గారికి, నరేందర్ గారికి, అదేవిధంగా కొమ్మిన్ నరసింహారెడ్డి గారికి, జీవన్ కుమార్ గారికి, వాగేష్ గారికి, మీద మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.